హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేపల పులుసు చూపించబోతున్నాను. దీనికి మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 4-5 ఎండుమిరపకాయలు వేసి డ్రై రోస్ట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇది బాగా డ్రై రోస్ట్ అయ్యాక ఇందులో 3 నుంచి 4 వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకొని కూడా మళ్ళీ రోస్ట్ చేసుకొని దీన్ని మనం చిన్న మిక్సీ జార్లో తీసుకుని కొంచెం చల్లారాక ఇలా పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం 1/2 కప్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో మనం ముందుగా కరివేపాకు వేసుకోవాలి. సో దీంట్లో మనం ముందుగా 2 మీడియం సైజ్ ఆనియన్స్ మిక్సీ చేసుకుని ఆ ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. సో ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు అండ్ 4 ఎండుమిరపకాయలు వేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు, ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. సో ఇది వేగుతూ ఉన్నప్పుడు మనం ఇందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. సో అగైన్ మనం సేమ్ ప్రాసెస్లో వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం 1/2 స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ ధనియాల పొడి అండ్ 1 స్పూన్ కారం వేసుకుని బాగా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. సో ఇది వేగుతూ ఉన్నప్పుడు మనం 2 పెద్ద సైజ్ టమాటోస్ని మిక్సీ చేసుకుని టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకోవాలి. సో టమాటో ప్యూరీ బాగా మగ్గిన తర్వాత దీంట్లోంచి పచ్చివాసన పోయి ఆయిల్ కొంచెం పైకి తేలుతూ ఉన్నప్పుడు ఇందులో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చింతపండును నానబెట్టుకొని పెట్టుకోవాలి. సో ఈ నానబెట్టుకున్న చింతపండుని బాగా స్క్వీజ్ చేసి చింతపండు రసంని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసుకుని మళ్ళీ ఆ సేమ్ చింతపండుని మళ్ళీ స్క్వీజ్ చేసి అట్లా చింతపండులో ఉండే రసం అంతా తీసేంత వరకు మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆ పౌడర్ని కూడా యాడ్ చేయాలి. సో దాన్ని ఫిష్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకుని ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకుని పసుపు కారం యాడ్ చేసుకున్న ఫిష్ పీసెస్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో ఇది బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం దీంట్లో గరిట అస్సలు పెట్టకూడదండి. మనం జస్ట్ దీన్ని ఇట్లా ఆ ప్యాన్నే మనం అటు ఇటు కదుతూ ఉండాలి, సరిపోతుంది. సో దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగిన తర్వాత దీంట్లో మనం చూస్తే మీకు ఆయిల్ పైకి తెలుతూ ఉంటుంది, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.